అసలు అది కాదయ్యా. అసలు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎవరండి? మన పార్టీలో ఉన్నాడుగా అప్పుడు. ఆయన ఉన్నప్పుడు జరిగిందా? ఆయన ఉన్నప్పుడు జరిగింది. ఆయనే చెబుతున్నాడు. ఇంక నేనేం చెప్పను. ఆయన వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడే లిక్కర్ జరిగిందని చెబుతున్నాడు కదా. మరి ఆయన్ని అడగాలి. మనం ఏం చేయను. ఇంకా 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 నైతిక విలువల గురించి నేనేం చెప్పను. ఇల్లు ఖాళీ చేయడం తగలేయటం, ఇల్లు ఖాళీ చేయడం తగలేయటం అంటే ఏం చేయాలి? ఇంకా మళ్ళీ ఆ పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చిన తర్వాత అక్కడ లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పిద్దాం. ఏముంది దానిలో? ఎవరికి? మాకు ఎక్కడ ఉన్నాయి అది? మమ్మల్ని అటాక్ చేయకపోతే చాలు. మాకు అంత కృష్ణదేవరాయలు గారిని అటాక్ చేయాల్సిన అవసరమే ఎవరికి ఉండదు. ఆయన అంత అటాక్ చేసినంత దుర్మార్గుడేం కాదు నాకు తెలిసి. మా పార్టీలో కూడా ఉన్నాడు కదా, అట్లాంటిది ఏం లేదు. ఎవరితో? టచ్ నాకేం లేడే. నాకు టచ్ ఎందుకు ఉంటాడే? మంచివా అంటే ఆయనతో 5 సంవత్సరాల పాటు ఆయనతో మేము నడిచామయ్యా. మాతో పాటు ఆయన నడిచాడు 5 సంవత్సరాల పాటు. మా పార్లమెంట్ సభ్యుడు, మాతో సన్నిహితంగా మెలిగాడు. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నంత సామెత లేదు, కానీ చాలా సన్నిహితంగా మెలిగాం కాబట్టి చెబుతున్నా. దుర్మార్గుడు కాదని చెప్పా. కాకపోతే ఇల్లు ఖాళీ చేసి మా ఇల్లు పోయిందే ఇల్లు మా తగలేద్దాం అంటున్నాడు. అంటే తప్పన్నా అని చెబుతున్నా. తప్పునైనా కృష్ణదేవరాయలు గారు, మీరున్నప్పుడే కదా ఇక్కడ కుంభకోణం జరిగిందని మీరు ఆరోపిస్తున్నారు. అలాంటి ఆరోపణ తప్పు. మీరు అట్లా ఆరోపించే అర్హత మీకు లేదు అని చెబుతున్నా. ఏదో పెమ్మసాని చేశాడంటే పెమ్మసాని తెలుగుదేశంలో ఉన్నాడు, తెలుగుదేశంలో పెరిగాడు. ఆయనేమో కాంగ్రెస్లో పెరిగాడు, తెలుగుదేశంలోకి వెళ్ళాడు. కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీలో నేనుండగానే ఇక్కడ కుంభకోణం జరిగిందని చెబుతున్నాడు. ఇది ధర్మం కాదని చెబుతున్నా. ధర్మం కాదు, దుర్మార్గుడు కాదు అని చెబుతున్నా. ఎందుకు చెప్పాను దుర్మార్గుడు కాదని? ఆయనకి ఏదో పోలీస్ బందోబస్తు పెట్టారని, ఆయన మీద ఏదో అటాక్ జరుగుతుందని అంటున్నాడని. అటాక్ చేయాల్సిన దుర్మార్గుడు కాదని చెబుతున్నా. అందువల్ల నాతో టచ్లో ఉన్నాడు, లేకపోతే నేను అటు వెళ్తాను, ఆయన ఇటు వస్తాడు. ఎందుకు ఇవన్నీ రాసుకోను, నాకేం అభ్యంతరం లేదు.